హాయ్ నమస్తే. ఈ రోజు కదంబ పుష్పాలను చూపిస్తున్నాను. ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వేర్లు, బెరడు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చెట్టుని, పువ్వుల్ని. అందుకని మీతో షేర్ చేసుకోవాలని వీడియో షూట్ చేశాను. ఈ చెట్టును ఔషధ గుణాల గనిగా భావిస్తారు. కదంబ చెట్టు పుష్పాలు గుండ్రంగా బంతి ఆకారంలో అందంగా కనిపిస్తున్నాయి మనకి. చూడండి. లలితాదేవి పూజలు వీటికి ప్రముఖంగా ఉపయోగిస్తారు. పార్వతీదేవికి కూడా ఈ పుష్పాలు చాలా ఇష్టమని చెప్తున్నారు. రాధామాధవులు ప్రేమకు ప్రసిద్ధిగాంచిందని ఈ వృక్షమని అంటున్నారు. క్రీమ్ కలర్ లో ఈ పువ్వులు ఆకర్షణీయంగా ఉంటాయి. మొగ్గగా ఉన్నప్పుడు ఇవి ఆకుపచ్చని రంగులో బంతుల మాదిరిగా ఉంటాయి. క్రమంగా పసుపచ్చగా మారి చివరగా క్రీమ్ కలర్ తో పూబంతిలా మారుతుంది. ఈ పుష్పం ఆకారంలోనే కాదు, సువాసనలోనూ ప్రత్యేకమైనని అంటున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా విరబూసే పూలు లక్ష్మి మరియు వినాయకుడి పూజలో కూడా ఉపయోగిస్తారు. కాశీ, మధురై, త్రిపురాంతకంలో మాత్రం ఎక్కువగా కనిపిస్తాయి. కాలక్రమేణా ఈ వృక్షాలు క్షీణిస్తున్నాయి. ఈ పుష్పాలు చాలా సుకుమారంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. జై హర హర మహాదేవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వాణి.